గాలాలు ఎత్తి వేసేదానికి వీలైతే కుదరలేదు. సో మళ్ళా రౌండ్ అంతా తిరుక్కొని మళ్ళీ ఆ పక్కకి అయితే వచ్చాము. చూస్తున్నారు కదా బీర్ సీసా చూడండి ఎట్లా కొట్టుకొని పోతుందో. ఎర్రలు చూస్తున్నారు కదా, బాక్స్లో పెట్టుకొని వచ్చాడు స్వీట్ మాదిరి. ఇది అటు సైడ్ అయితే సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యాజ్ తెలుగు వ్లాగ్స్. ఈరోజు అయితే నేను మా తమ్ముడు అయితే చేపలకి అయితే వచ్చాము. దగ్గరలోనే అయితే వంక ఉందన్నమాట. వంకలో అయితే మేము మా ఊరికి ఒక 1/2 కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది. బండిలో అయితే వచ్చాను. బండి ఇక్కడే పార్క్ చేశాను అన్నమాట. ఇక్కడే పార్క్ చేశాను. ఇంకా అక్కడ చూస్తే మా ఊరు అది. ఈ పొలాల్లో ఇప్పుడైతే వరి అయితే కోసారనమాట. ఇదంతా మా ఆవిడైతే ముందర పోతున్నారు, చూస్తున్నారు కదా. సో చూద్దాం ఇప్పుడు. నేను కూడా ఫస్ట్ ఒకసారి చేపలు పట్టే వీడియో పెట్టింటే మంచి రీచ్ వచ్చింది. 1500 మంది నాకు చూశారు. చూద్దాం. ఈ వీడియో కూడా నచ్చితే మీకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మా ఛానల్ కొత్తగా చూసుకుంటే ఓకేనా. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇక్కడ ఇదంతా వర్రే వేశారనమాట చుట్టుపక్కలంతా. చూద్దాం చేపలు పడతాయా లేదా అనేసి. సో పిల్లప్పుడైతే ఇదంతా మేము తిరిగి పుల్లలకైతే వచ్చేవాళ్ళం అనమాట. ఇంకా పల్లెలలో ఉంటే పల్లెల కథ ఎట్లుంటుంది మీకు తెలిసే కదా అంతా. సో ఇక్కడ ఇదంతా వంక అనమాట. ఇది ఈ పక్క చూపిస్తాను కొంచెం ముందరికి వెళ్ళి. సో వంక దగ్గరలోనే ఉన్నాం. సో ఫ్రెండ్స్, ఇక్కడికైతే వచ్చామన్నమాట. ఇక్కడ కూర్చొని గాలాలు ఎత్తి వేసేదానికి వీలైతే కుదరలేదు. సో మళ్ళా రౌండ్ అంతా తిరుక్కొని మళ్ళీ ఆ పక్కకి అయితే వచ్చాము. చూస్తున్నారు కదా, ఏప చెట్టు కింద అయితే కూర్చొని ఆ పక్క వీనికి వీలవుతుంది. అక్కడైతే ఆ పక్కకి అయితే వస్తాం ఇప్పుడు. సో మళ్ళీ రిటర్న్ అయితే పోతున్నాం. మళ్ళీ అంత దూరం నడిచి మళ్ళీ రిటర్న్ పోయి మళ్ళీ అదంతా తిరుక్కొని మళ్ళీ ఈ సైడ్కి అయితే రావాలా ఈ విధంగా ఇప్పుడు. సో స్కై అయితే చాలా క్లియర్గా అయితే ఉంది. ఎండ చూస్తున్నారు కదా, సూర్యుడు ఎట్లున్నాడో. భానుడు అంటారు కదా మన అచ్చ తెలుగులో చెప్పాలంటే. సూర్యుడి పేరు వచ్చేసి భానుడు. చాలా పేర్లు ఉన్నాయండి, 1 2 కాదు. సో ఆ వత్తల పక్కకు పోయి మళ్ళీ చూపిస్తాను. బ్లాగ్ మళ్ళీ కంటిన్యూ అయితే చేస్తాను ఓకేనా. దారి అయితే మాత్రం కంటిన్యూ అయితే పోతున్నాం. ఇటు పక్కకి అయితే వచ్చామన్నమాట. ఈ పక్క అయితే వేసేదానికి అయితే స్థలం లేదు. సో మళ్ళీ అయితే రిటర్న్ అయితే పోతున్నాం. మళ్ళీ ఆడ గేట్ ఉంటుంది, ఆడ బైక్ పెట్టి మళ్ళీ. సో ఇదంతా చూస్తారా మా ఊళ్ళో పల్లెలు ఎట్లున్నాయో. సో ముందరైతే క్యాచ్ అయితే వేశారన్నమాట. చాలా మంచి పని చేశారు. ఇదంతా గుంతలు ఉండేవి. ఏదో కాదు, మంచి పని. సో ఇప్పుడు ఇటైతే పోవాలా దారి, ఇటైతే పోదాం. ఆడ బైక్ అయితే పెట్టుకుందాం వీడియోలోనే. ఇప్పుడైతే వచ్చేసామన్నమాట. వచ్చేసాం. ఇక్కడే మేము చేపలు పట్టేది. ఈ వీడియో కోసం పార్ట్ 2లో వేచి చూడండి. బీర్ సీసా చూడండి ఎట్లా కొట్టుకొని పోతుందో. తాగి కవర్ అట్టే పడేసారు, అట్నే పోతుంది ఇది. సో ఇప్పుడు మావాడైతే గాల్లో రెడీ చేస్తున్నాడు. యుద్ధానికి సిద్ధం ఉన్నట్టు దానికి ఎర్ర అయితే తగిలిస్తాడు. చూడండి బెండ్ అయితే, ఇది బెండ్ చూపిరా తమ్ముడు. ఈ బెండ్ వచ్చేసి ఏంది ఇది? ధర్మాకోల్. ఈ థర్మాకోల్ అంటారు కదా, ఆ థర్మాకోల్తో చూస్తున్నాను కదా టేప్ కొట్టి ఎట్లా పెట్టడో.
ఇంకా మా వాడైతే ఎర్రలు చూస్తున్నారు కదా, బాక్స్లో పెట్టుకొని వచ్చాడు. స్వీట్ మాదిరిది, ఈ స్వీట్లు అనుకోండి అందరూ. ఓకేనా, ఎర్రలు అయితే సుమారుగా తవ్వాడు అనమాట. ఎద్దు ముక్కలు, మేము ఎద్దు ముక్కలు అంటాము, ఎర్రలు అంటాము, రెండు అంటాము. అయితే తెగిపోతుంది. ఇప్పుడు మావాడు అయితే తగిలిస్తాడు, చూసాం ఒకసారి వేసి పడతాయో లేదా చేపలు. ఇక్కడ ఈ ప్లేస్లో పడకుంటే మళ్ళా మేము ఫస్ట్ చూపించాం కదా, ఆడికైతే పోవాలి మళ్ళా. సో ఫస్ట్ సారి వాడు బేని ఒకసారి పడింది అనుకోండి, నేను కూడా గాలం అయితే వేస్తాను. సో ఫస్ట్ సారి అయితే వేసాడు. నీళ్ళు అయితే కొంచెం ప్రవహిస్తున్నాయి అన్నమాట వంకలో. సో గాలం కొట్టుకోపోకుండా ఇక్కడైతే ఉండదు. ఇక్కడ మామూలుగా అయితే చూస్తున్నట్లయితే ఈ ప్లేస్లో అయితే ఉంటాయి చాలా చేపలు అయితే. ఎందుకంటే ఇది గడ్డి ఉంది కాబట్టి ఇటు సైడ్ అంతా చేపలన్నీ ఇక్కడే ఉంటాయి. ఇటు సైడ్ కానీ ఆ పక్క అట్ట అక్కడ కూర్చున్నాడు. ఇప్పుడు వరకు అయితే అసలు తగలేదు చేప. సో బెండ అయితే చూస్తున్నారు కదా ఎట్లా మూవ్ అవుతుందో. సో ఇక్కడైతే వేసాము గాలము, చూద్దాం పడుతుందా లేదా అనేసి. ఇప్పుడు అయితే అదే కప్ప అటు సైడ్ అయితే చేపలు అనుకున్నా. చూస్తుంటే గాలం అయితే కొంచెం కదులుతాన్ని ముందుకు వెనక్కి. చేప అయితే తగులుకుంది అనుకుంటా నేనైతే. చూసాం పడుతుందో లేదో. ఆల్మోస్ట్ ఒక మంత్ అయిపోయింది కదా. నేనైతే ఏటి కుందు నదిలో అయితే పోయినసారి అయితే పట్టాము. ఇక్కడ కొన్ని చేపలు పడ్డాయి. ఇదైతే వంకాయ. ఈ నీళ్ళు కూడా చూస్తున్నట్లయితే కుందులో అయితే కలుస్తుంది. ఇది వంకాయ పోయి స్ట్రైట్ మలుపులు చాలా ఉన్నాయి. చూద్దాం కొంచెం ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు చూసేసి ఇక్కడ పడకుంటే మళ్ళీ అక్కడ చెక్ డ్యామ్ అది ఉంటుంది, అక్కడ పోయి కూర్చుంటే ఇంకా చేపలు అక్కడ కూడా పడతాయి అనుకుంటా. సో ఇప్పుడు వరకు అయితే ఎట్లాంటి రెస్పాన్స్ అయితే లేదు చేపలు. చూద్దాం ఇప్పుడు. వరకు అయితే చూస్తే కదులుతుందా లేదా అనేది. गए न हैं हम वीडियो गालेंगे वो बोले तो तुम्हें कहाँ जाए थे कमलापुर जाते हैं। बहुत जगह पकड़ा तो तुझा मिलती है तो బెండ అయితే కొడతాను చూస్తున్నారు కదా. చేప అయితే తగులుతుంది.
बाहर डाल को भी क्या तो डालता देख कितना मोटा गया क्या चौथ खाया यार బురదమట్ట పట్టుకున్న బురదమట్ట ముడదామంటావా बुर्दा मटा तो बोला हनी पहिले कुरमेन पहिले हम बुडगे उठे हुई कोई और लगा नहीं दे जो मैं ये लगा चौरान और लगा लेना लगा दे कतरती नहीं दातन देव मुंडी बदले देव किती दातन पहिले बुडगे उठेवा बुरदमट्ट कुरमेन को बोला कतरती बड़ा भड़का के थे हैं बिचलड़ी ना आज मैं हिना थी सूदी था कहां कवर दे दे रे चिंदी देव कई किलो उसे हैंड डालो मारती है ఒకటైతే పడింది ఇప్పుడు కొరమైన బిల్ల ఉండదు చూస్తున్నారు కదా ఇంకొకటి అయితే తగులుకుంటుంది खैतना नहीं तब भी वाले गवर्नमेंट यार सर्विस मार पट्टी रे वीडियो काट पड़ी देख रहे हैं साफ गया देखा क्या हिंद जाना नहीं कमलापुर जाते नहीं कमलापुर के नदी का नहीं थूक थूक उसे हाँ हाँ ठोक ठोक को पानी पैसे अपना सोच
పెట్టుకుని పో. कैसी रे कट लिया दिख रहे हो इस लग गए पानी ज्यादा था। कट लिया दी देखो తోడుకోయమంటాం. కాదు కాదు చూసుకుని खाएगा पंडा नारेल का देते झाड़ वांगी डोंबला लेने होता సో ఫ్రెండ్స్ చేపలు అయితే పడట్లేదు ఇక్కడైతే మా వాడైతే పోతాడు నేను కూడా ఇంకా ఇంటికి అయితే పోతున్నాను టైం వేస్ట్ ఎందుకు ఇంకా పోయి మనమైతే ఒక కేజీ చికెన్ అయితే తెచ్చుకొని ఇప్పుడు ఫ్రై అయితే చేసుకొని తిన్నాము చేపలు పడవు ఈ టైం వేరే చోట నేను చూపించాను కదా చెక్ డ్యామ్ ఉందని అక్కడికి అయితే పోతున్నాడు నేనైతే ఇంటికి బయలుదేరుతున్నాను ఓకే మన వీడియో నచ్చినట్టే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఓకేనా